అదృష్టవశాత్తు ఆ టైంకి మా పిల్లలు ఎవరు లేరు అక్కడ ప్లే గ్రౌండ్లో. లేకపోతే చాలా ఇప్పుడు ఆ డెబ్రిస్ పెట్టిన దాని దగ్గర పిల్లలు ఉండుంటే ఇంకా అది ఊహించడానికి కష్టం. మాదాపూర్ అంజయ్య నగర్లో మనం వెనక చూస్తున్నాం. అంటే పూర్తిగా బిల్డింగ్ అంతా కూడా నేలమట్టం అయితే పైన ఒకసారి చూడొచ్చు. ఈ పక్కనున్న అపార్ట్మెంట్ పైన కూలిన భవనం యొక్క స్లాబ్ ఏ విధంగా నిలబడిందో చూస్తున్నాం. ఏ సమయంలో అయినా అది విరిగి కింద పడితే పూర్తిగా ఆ ప్రభావం ఆ పక్కనున్న ఫ్లాట్లో దాదాపు ఆ పైనుంచి కింద వరకు కూడా సి బ్లాక్ అంతా కూడా పూర్తిగా ధ్వంసమయ్యే పరిస్థితి. అదొక్కటే కాదు, ఏదైతే ఆ కింద ఉన్న ఫ్లాట్లో కూడా ఆ ప్రభావం స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. ఇలా మనం ఇప్పటికే అధికారులు అలర్ట్ చేస్తున్నారు, పని స్టార్ట్ అయింది, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళాలని. అంటే ఏ మాత్రం కూడా అశ్రద్ధగా ఉన్నా కానీ మొత్తం ఒక్కసారిగా కొలాప్స్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. మనం ముందుకు వెళ్దాం. మీరు కూలినప్పుడు ఎక్కడున్నారండి? అప్పుడు పరిస్థితి ఏంటి? ఇదంతా ఈ నిర్మాణం ఎందుకు ఇంతలో ఒక్కసారిగా కూలిపోయింది ఏమనుకుంటున్నారు? క్వాలిటీ సరిగా మెయింటైన్ చేయకపోవటమే కారణం. తక్కువ ఏరియా అది, ఒక 50 గజాలు ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ ఉండదు. 50 గజాల్లో 7 ఫ్లోర్స్ అంటే ప్లస్ పక్కన చూడండి ఆ గ్యాప్ ఏమైనా ఉంది ఆ బిల్డింగ్స్కి? లేదు, చాలా తక్కువ గ్యాప్. అంత ఇప్పుడు నిలబడి ఉన్న బిల్డింగ్కున్న ఆ వెనక బిల్డింగ్కి మధ్య గ్యాప్ ఎంత ఉందో చూడండి. గాలి కూడా చొరబడే అంత లేదు. తక్కువ ఏరియాలో అన్ని ఫ్లోర్స్ వేయటం, ప్లస్ వాళ్ళేం బ్రాండెడ్ బిల్డర్స్ కాదు కాబట్టి కాస్ట్ కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ వర్క్ జరగాలి, అక్కడ మిస్టేక్ జరిగి ఉండొచ్చు. ప్లస్ ల్యాండ్ కూడా ఇదివరకు నాలా ఉండేదంట, ఆ నాలా కూడా లేదు ఇప్పుడు. దాని ఎఫెక్ట్ కూడా ఉన్నదేమో. అంటే అది నాలా మీద కట్టిన అపార్ట్మెంట్ అనుకోవచ్చు, అది పూర్తిగా బిల్డింగ్ అనుకోవచ్చు. నాలా మీద కట్టింది అంత ఏముండేదండి అక్కడ? నాలా తప్ప వేరే ఓపెన్ ప్లేస్ అది ఉండేది కదా? ఓపెన్ ప్లేస్ ఏం లేదు. ఉన్న ప్లేస్లో వాళ్ళు ఇప్పుడు చూడండి ఒక్కొక్క అంటే ఒక్కొక్కళ్ళు అందరిది 50 గజాలు, 60 గజాలు, 70 గజాలు అంతే. మరి అది మొత్తం కలిపితే ఎంత ప్లేస్ ఉంటుందో అసెస్ చేయొచ్చు. 60-50 గజాల్లోనే కట్టేస్తున్నారు. 7 ఫ్లోర్ రెంట్స్ వస్తున్నాయి కదా, అందుకోసం అలా ఉంటున్నారండి రెంట్కి. ఇప్పుడు దీంట్లో ఇది ఫుల్లీ ఆక్యుపైడ్. ఇప్పుడు మీకు ఆ బిల్డింగ్ కనిపిస్తుందా? దాంట్లో ఆల్రెడీ ఉన్నారు, రెంట్స్ వస్తున్నాయి వాళ్ళు. సో వాళ్ళని చూసి ఇంకోళ్ళు కడుతున్నారు. అంటే ఇప్పుడు ఆ కనిపిస్తున్న వైట్ కలర్ బిల్డింగ్ ఏదో ఉందో అది కూడా పూర్తిగా ఒక 60 గజాల్లో కట్టిన బిల్డింగ్. అంతే పూర్తిగా ఆక్యుపైపోయింది, అద్దరుకుంటుంది. ఇప్పుడు వాళ్ళకే కాదు ప్రమాదం, మీ బిల్డింగ్, మీ ఫ్లాట్లు కూడా. మేము చెయ్యని నేరానికి మా సి బ్లాక్లో 1 to 5 ఫ్లాట్స్ వాళ్ళంతా నష్టపోయినట్లే కదా వాళ్ళు. మా బిల్డర్ ఏ క్లాస్కి కట్టాడు, మా సెట్ బ్యాక్స్ చూడండి ఎంత బాగున్నాయి. అది మేము చేయని నేరానికి మాకు పడింది శిక్ష ఇప్పుడు. అది వీళ్ళకి అనుమతులు ఎలా వస్తున్నాయండి? వీళ్ళు ఎలా అనుమతులు తీసుకు కడుతున్నారు? వీళ్ళు ఇంత 7 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు కట్టేస్తున్నారు. వీళ్ళకి అనుమతులు ఏం లేవు. అనుమతులు అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ అదంతా. వాటి మీద కూడా కంప్లైంట్ చేశారు మీరు? అది తీసేస్తాం. ఇప్పుడు రంగనాథ్ గారు అక్కడ కూర్చొని చెప్పింది అదే. ఇప్పుడు ఏవైతే 1, 2, 3, 4 అవి అయితే తీసేస్తాము. ఇంకా అంజయ్ నగర్లో, సిద్దిక్ నగర్లో సేమ్ కైండ్ ఆఫ్ బిల్డింగ్స్ చాలా ఉన్నాయి, వాటి మీద కూడా దృష్టి సారిస్తాము అని చెప్పారు. ఇప్పుడు అది మరి ఎంతవరకు మెటీరియలైజ్ అవుద్ది అనేది చూడాలి. ఇప్పుడు ఇది తీయలేదనుకోండి, మా పక్క వాళ్ళకి డేంజర్, ప్లస్ మాకు డేంజర్. ఇప్పుడు ఈ బిల్డింగ్తో ఇప్పుడు దీని వైబ్రేషన్తో అది ఆల్రెడీ కదిలే ఉందా చెప్పలేము. అది పడింది అనుకోండి, వీళ్ళకి డ్యామేజ్ అవుతుంది. స్టెర్లింగ్ ప్లస్ మా ఖాళీ ప్లేస్లో పడుతుంది, ఓపెన్ ప్లేస్లో పడుతుంది. ఇలాంటివి దాని పక్కది సేమ్ బిల్డింగ్, అట్లాంటివే సేమ్ కన్స్ట్రక్షన్. అంటే కూలినప్పుడు బయట జనసంచారం లేదు కాబట్టి సరిపోయింది, లేదంటే చాలా ప్రమాదం ఉంది. మాకు అక్కడ క్రికెట్ గ్రౌండ్ ఉంది, ఇక్కడ రోజు పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. అక్కడ బాస్కెట్బాల్ ఉంది, క్రికెట్ గ్రౌండ్ ఉంది. అదృష్టవశాత్తు ఆ టైంకి మా పిల్లలు ఎవరు లేరు అక్కడ ప్లే గ్రౌండ్లో. లేకపోతే చాలా ఇప్పుడు ఆ డెబ్రిస్ పెట్టిన దాని దగ్గర పిల్లలు ఉండుంటే ఇంకా అది ఊహించడానికి కష్టం. పిల్లలు ఆడుకునే ఇక్కడ మనం స్థానికులతో మాట్లాడాము. పక్కన అపార్ట్మెంట్ ఏదైతే ఆ ప్రభావం ఎక్కువగా కనిపించిందో అపార్ట్మెంట్ వాసులు ఒకటే చెప్తున్నారు, క్షణాల్లో పిల్లలకి ప్రమాదం తప్పిపోయింది. ఆ డెబ్రిస్ అన్నీ పడిన ప్రాంతం, రోజు అక్కడ పిల్లలు ఆడుకునే ప్రాంతం. ఒకవేళ పిల్లలు అక్కడ ఉండుంటే
అనేక మంది పిల్లలు ఈరోజు ప్రాణాలు కోల్పోయేవాళ్ళు. అంత దారుణమైన ఘటన ఈరోజు. ఇష్టానుసారం కట్టేస్తున్నారు. 50 గజాలు 60 గజాల్లో 7-6 ఫ్లోర్లు కట్టేస్తున్నారు. అద్దె కూడా తీసుకుని అనేక మంది బ్యాచిలర్స్ వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళకేంటి అద్దెలు వస్తున్నాయి కదా అని ఏం నిబంధనలు పాటించడం లేదు, కన్స్ట్రక్షన్లో క్వాలిటీ ఉండడం లేదు. దీంతో ఒక్కసారిగా కూలిపోతున్నాయి. కాబట్టి ఏవైతే నిబంధనలు ఉల్లంఘించి కట్టారో అవన్నీ కూడా వెంటనే కూల్చేయాలి, మా ప్రాణాలు కాపాడాలని చెప్పి కూడా స్థానికులు కోరుతున్నారు. శేషు ఏవిపి దేశం, మాదాపూర్.